పోటీదారులెవరూ లోపలికి రాకుండా అనుచరగణంతో గుమ్మం వద్దే కాపు కాశారు. తమను కాదని టెండర్లు ఎలా వేస్తారో చూస్తామంటూ బెదిరింపులకు దిగారు. హెచ్చరికలకు తలొగ్గక వచ్చిన వారిపై గొడవ పెట్టుకుని టెండర్ సమయం మించిపోయే వరకు హంగామా సృష్టించారు. ఇదంతా ఏ మారుమూల ఫ్యాక్షన్ పల్లెలో జరిగిన తంతు కాదు. జిల్లా కేంద్రం నడిబొడ్డున కడప కలెక్టరేట్లోనే పోలీసుల సమక్షంలో సాగడం విస్మయం కలిగిస్తోంది. ప్రజలందరికీ ఉచిత ఇసుక అందించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ మహత్తర కార్యక్రమానికి ఆ పార్టీ నేతలే తూట్లు పొడుస్తున్నారు. ఇసుక ఉచితంగా ఇచ్చినా నదిలో నుంచి తవ్వి తీయడం, రవాణాకు మాత్రమే ఛార్జీలు వసూలు చేసుకునేలా ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. పోటీదారులు ఎక్కువగా ఉంటే ధరలు తగ్గి ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ వైఎస్సార్ జిల్లాలో 3 ఇసుక రీచ్లు దక్కించుకునేందుకు టీడీపీ నేత బీటెక్ రవి అనుచరులు హల్చల్ సృష్టించారు. కడప కలెక్టరేట్ కార్యాలయంలో ఇతరులెవరూ టెండర్లు వేయకుండా అడ్డుకున్నారు. వైఎస్సార్ జిల్లాలో ఇప్పటికే ఉన్న రీచ్ల ద్వారా ఇసుక రవాణా చేస్తున్న నేతలు మరో 3ని దక్కించుకోవడానికి బాహాబాహికి దిగారు. ప్రధానంగా పులివెందులకు చెందిన టీడీపీ నేత బీటెక్ రవి అనుచరులు ఇసుక రీచ్ల టెండర్లు దక్కించుకోవడానికి ఎవరినీ అటువైపు రాకుండా అడ్డుకున్నారు. కావాల్సిన ఉద్దేశం బయట గొడవ పెట్టి మమ్మల్ని లోపలికి రానిలేదు. వీటిలో దౌర్జన్యమేమి చూడండి, వీళ్ళు చూడండి. టైం ముందుగానే వచ్చాం, బయట లోపలికి రానికి పోయిన పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట మండలంలో 2, సిద్ధవటం మండలంలో మరో ఇసుక రీచ్ కోసం టెండర్లు పిలిచారు. గురువారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు టెండర్లు దాఖలు చేయడానికి సమయం ఉండటంతో మధ్యాహ్నం 3 గంటల నుంచే టీడీపీ నేత బీటెక్ రవి అనుచరులు మైనింగ్ కార్యాలయం వద్ద మకాం వేశారు. తాము తప్ప ఏ ఒక్కరూ టెండర్ వేయడానికి వీల్లేదని కార్యాలయం తలుపుల వద్ద అనుచరులు మోహరించారు. కార్యాలయం లోపల అనుచరులు గడిపెట్టుకుని ఎవరినీ రానియకుండా అడ్డుకున్నారు. ఇదే సమయంలో కడప, వల్లూరు, కమలాపురం, దేవుని కడప, సిద్ధవటం, ఒంటిమిట్ట ప్రాంతాలకు చెందిన టీడీపీ, జనసేన నాయకులు కూడా టెండర్లు వేయడానికి అక్కడికి వెళ్లారు. అయితే వారందరినీ కార్యాలయం బయటే నిలువరించారు. ఎవరూ టెండర్ వేయడానికి వీల్లేదని బీటెక్ రవి అనుచరులు బెదిరింపులకు దిగారు. ఇంత దుర్మార్గమేందయ్యా? ఇదేనా న్యాయమో? జగన్ పాలన దుర్మార్గమే. పాలన తెలియదు మన ప్రభుత్వం ఏంది? ఇంత దుర్మార్గమా? ఇదేనా న్యాయం? ఇది ధర్మం కాదు. నా పేరు ఆర్పీఎస్ సిద్ధాంతం మండలం శనివారం మోహన్ రెడ్డి 83 నుంచి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డా. ఇంత దుర్మార్గమైన చరిత్రనే సున్నా. మీడియా ప్రతినిధులు పోలీసులకు ఫోన్లు చేయడంతో కడప 1 టౌన్ సీఐ రామకృష్ణ పోలీసు బలగాలతో మైనింగ్ కార్యాలయానికి చేరుకున్నారు. సీఐ వచ్చిన సమయంలో కూడా కూటమి నేతల మధ్య గొడవ జరిగింది. పోలీసులను సైతం లెక్క చేయకుండా తోసుకుంటూ వెళ్లారు. ఆగ్రహించిన సీఐ రామకృష్ణ కూటమి నేతలందరినీ బయటికి పంపించేశారు. సమయం ఉన్నంత వరకు టెండర్లు వేయడానికి వచ్చిన వారందరినీ లోపలికి అనుమతించారు. మిగిలిన కూటమి నేతలు కూడా టెండర్లు దాఖలు చేశారు.